శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. నేటి రాశి ఫలాలు డిసెంబర్ 29, 2024. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు గురుచంద్రయోగం వేళ వృషభం, వృశ్చికం సహా ఈ 3 రాశులకు పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి? ఆదివారం రోజున చంద్రుడు ఏ రాశిలో సంచారం చేయనున్నాడు? ఈరోజు ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గురుచంద్ర యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడనున్నాయి. ఈ సమయంలో మీరు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ 29/12/2024 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, తిథి చతుర్దశి, తెల్లవారుజామున 3:36 తదుపరి అమావాస్య. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 11:28 వరకు తదుపరి మూల. వర్జ్యం లేదు. అమృత గడియలు మధ్యాహ్నం 2:06 నుండి 3:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:03 నుండి 4:47 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 5:31 వరకు. ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, పాటించవలసిన పరిహారాలేమిటో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందాన్ని కలిగిస్తుంది. అష్టమ చంద్రస్థితి అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. పాటించవలసినటువంటి పరిహారం దుర్గామాత దర్శనం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఆశించిన విధంగా శుభవార్తలు అందుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన సమయం గడుపుతారు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గామాత ఆరాధన శుభప్రదం. తదుపరి మిథున రాశి. ఉత్సాహభరితమైన రోజును గడుపుతారు. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెద్దల సహకారం మీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం శివారాధన మీకెంతో శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. శ్రమతో కూడిన పరిస్థితులు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయించండి. పాటించవలసినటువంటి పరిహారం దుర్గాదేవి అష్టోత్తర శతనామావళిని చదవడం శ్రేయస్కరం. తదుపరి సింహరాశి. మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. అధికారులతో సంయమనంతో వ్యవహరించాలి. పాటించవలసినటువంటి పరిహారం దుర్గామాత ధ్యానం చేయడం వలన అంతా మంచిగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. సహకారం ద్వారా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలను సజావుగా అమలు చేయవచ్చు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవ సేవతో మనశ్శాంతిని పొందండి. తదుపరి తులారాశి. శుభ సమాచారం మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. పాటించవలసినటువంటి పరిహారం ఈశ్వరారాధన శుభప్రదం. తదుపరి ధనస్సు రాశి. శ్రమతో కూడిన ఫలితాలు లభిస్తాయి. కొన్ని సమస్యలపై సహనం అవసరం. తోటివారి సలహాలు ఉపయోగపడతాయి. పాటించవలసినటువంటి పరిహారం విష్ణుమూర్తి ఆరాధన శక్తినిస్తుంది. తదుపరి మకర రాశి. ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించి శుభవార్తల కోసం ఎదురు చూడవచ్చు. కుటుంబంలో ఆనందం కొనసాగుతుంది. పాటించవలసినటువంటి పరిహారం సూర్యారాధన శ్రేయస్కరం. తదుపరి కుంభరాశి. పూర్వపుణ్యం తోడుగా ఉంటుంది. సకారాత్మక ఆలోచనలు విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతారాధన శ్రేయస్కరం. తదుపరి మీనరాశి. మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధన వ్యయం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పాటించవలసినటువంటి పరిహారం సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది. ఇవి నేటి రాశి ఫలాలు. నమస్తే.